మీ పోలీసులు. కాబట్టి పోలీసులు పూర్తిగా రెడ్ బుక్ అమల్లో బిజీగా ఉన్నారు. వాస్తవానికి వాళ్ళు డెలివర్ చేయాల్సినటువంటి విధులు, రెస్పాన్సిబిలిటీస్ అండ్ రోల్స్ ఏవైతే పోలీస్ శాఖకు సంబంధించి ఉంటాయో వీటి నుంచి ఎప్పుడో డివేట్ అయిపోయారు. ఇప్పటికైనా మీరు మేల్కొని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మహిళల రక్షణ కోసము, మహిళల సేఫ్టీ కోసము, సెక్యూరిటీ కోసము దిశ యాప్ లాంటివి తీసుకురావడము, జీరో ఎఫ్ఐఆర్ లాంటివి తీసుకురావడము, అనేక డ్రైవ్స్, అనేక కౌన్సిలింగ్స్, అన్ని ఒక చక్కటి ఇనిషియేటివ్స్ అన్ని కూడా తీసుకొని ఒక సేఫ్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్ది రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఆఖరికి ఎంప్లాయీస్, వృద్ధుల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో హ్యాపీగా ఉన్నారు. ఈ రోజున రాష్ట్ర ప్రజల పరిస్థితి అది కాదు. ఈ రోజున ఎవరికి రక్షణ లేదు. మహిళలకు లేదు, విద్యార్థులకు లేదు, ఎంప్లాయీస్కి లేదు, సామాన్య ప్రజలకు లేదు, ఎవ్వరికి కూడా రక్షణ లేదు. ఎందుకంటే కంట్రోల్ లేదు మీకు. లా అండ్ ఆర్డర్ పనిచేయట్లేదు. లా అండ్ ఆర్డర్ మీద దృష్టి చంద్రబాబు నాయుడు గారికే లేదు. ఎందుకంటే ఎంతసేపు రెడ్ బుక్ మీద ఉంది కదా మీ దృష్టి అంతా. కాబట్టే చెప్తున్నాం, ఇప్పటికైనా కూడా మహిళల విషయంలో, మహిళల రక్షణ విషయంలో ఇలాంటి ఇన్సిడెంట్స్, ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికైనా ఒక కంట్రోల్ తీసుకోవాలంటే ఇప్పటికైనా మీ రెడ్ బుక్ ఎజెండా అనేది పోలీస్ శాఖలో మార్చి పోలీస్కి సంబంధించినటువంటి అసలైన విధుల్లోకి వాళ్ళని ఆ విధులు అమలు చేసేలాగా, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేశాం కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏపీలో పోలీస్ శాఖ ఫస్ట్ ప్లేస్ లో ఉంది.